మా అక్క అలెక్య చిట్టి ఆడియో అయితే రిలీజ్ చేశారు. చాలా కాంట్రవర్సీస్ జరుగుతున్నాయి. ఇంకా న్యూస్ ఛానల్స్ గానీ, మీమర్స్ గానీ అందరూ వేస్తున్నారు. అసలు ఏం జరిగింది? దాని మీద నేనైతే ఈరోజు మీకు అందరికీ క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. అసలు ఒక ఆడపిల్ల అయ్యుండి అంత దారుణంగా ఎలా తిట్టగలిగింది? ఎలా మాట్లాడుతుంది బూతులని చాలామంది అంటున్నారు. దానికి అసలు కారణం ఏంటనేది ఎవరూ ఆలోచించట్లేదు. వన్ సైడ్ మాత్రమే చూసి ఈజీగా జడ్జ్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే, మేము ఒక రోజులో వేల కొద్ది మెసేజెస్ అయితే డీల్ చేస్తూ ఉంటాము. అందులో వచ్చిన మెసేజెస్ అన్నీ కంప్లీట్గా సగానికి సగం బ్యాడ్ మెసేజెస్, తిడుతూ, పచ్చి బూతులు తిడుతూ, ఇంకా పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ, అసభ్యకరంగా మాట్లాడుతూ ఇలానే వస్తాయి. ఇలా వచ్చినప్పుడు మేము మ్యాక్సిమం టైమ్స్లో బ్లాక్ చేస్తాము. బాగా ఫ్రస్ట్రేషన్ ఉండి బాగా ఇంకా చచ్చిపోయేలా తిట్టిన వాళ్ళని మాత్రమే అక్క ఏదైతే ఉందో తను రిప్లై ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే, ఒక పర్సన్కి తిట్టిన పర్సన్కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్గా అతనికి వెళ్ళిపోయింది. అది తను రియలైజ్ అయ్యే లోపే వెంటనే డిలీట్ కూడా చేసింది. ఆయన చూసి ఉండరు, విని ఉండరు ఏమో అనుకుని ఇంకా మేము కూడా ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఈలోపు ఆయన చూసి వేరే మీమర్స్కి కూడా పంపించేసి పబ్లిసిటీ న్యూస్ ఛానల్స్లో అన్నీ జరగడం అయిపోయిందనమాట. ఈ విషయం మరి ముందే చెప్పొచ్చు కదా అని అందరూ అడుగుండొచ్చు. మేము ముందు చెప్పడానికి అసలు ప్రూఫ్తో మేము మాట్లాడదాము, అసలు ఏం జరిగింది అనేది క్లారిటీతో వద్దాం అనేసి మేము ఇంతవరకు డీలే చేసాము. ఈలోపు వాట్సాప్ ఓపెన్ చేస్తుంటే చాలామంది బ్యాడ్ మెసేజెస్ ఇంకా కాల్స్ కంటిన్యూస్గా చేయడంతో 35,000 మందికి పైగానే వాట్సాప్ రిపోర్ట్ కొట్టారు. దానివల్ల మాకు ఏంటనేది చూపించలేకపోయాం. వాట్సాప్ అనేది అండర్ రివ్యూలో పెట్టాము. 24 to 48 hours అయితే మాకు టైం తీసుకుంది. ఇంకా దాంతో కూడా పని అవ్వదు అని మాకు అర్థం అయిపోయేసరికి ఇంకా ఆ పర్సన్కి ఎవరైతే ఉన్నారో బ్యాడ్ మెసేజ్ వెళ్ళిన పర్సన్, ఆయన మేము అప్రోచ్ అయ్యి ఆయనకి మేము సారీ కూడా చెప్పాము. నేను మీకు ఇప్పుడే వినిపిస్తాను. అండి, నేను అలెక్య చిట్టిని మాట్లాడుతున్నాను. మాకు వచ్చే మెసేజ్లో అందరూ జెన్యున్గా ఉండరు. పచ్చి బూతులు తిట్టి మాట్లాడి ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలా మంది మెసేజ్ చేస్తారు మాకు రోజు. మీ చాటు కంటే ముందు ఇద్దరు నాకు అబ్యూజివ్గా మెసేజ్లు పెట్టి బై మిస్టేక్గా అది మీ కిందగా స్క్రోల్ చేయడం, అది మీ చాటుకి ప్రెస్ అయిపోయి వాళ్ళకి తిట్టాల్సిన మెసేజ్ మీకు వచ్చేసింది. అండ్ అది నేను రియలైజ్ అయ్యే లోపే మా బిజినెస్ వాట్సాప్కి రిపోర్ట్లు చేసి ఇంకా మొత్తానికి మా బిజినెస్ వాట్సాప్ అయితే యాక్సెస్ చేయలేకపోతున్నాం మేము. మా పికిల్స్ ఎక్స్పెన్సివ్ అని మీరు ఒక్కరే అనలేదండి, 100 మంది అన్నారు. అన్న ప్రతి ఒక్కరిని నేను బూతులు తిట్టేయడం అంటే అది నమ్మసక్యంగా లేదు. ఫస్ట్ అబ్యూజివ్ వర్డ్స్ ఎవరైతే మా వాట్సాప్కి తిట్టి మెసేజ్ చేస్తారో వాళ్ళకి మేము అదే భాషలో మేము రిప్లై ఇస్తాం. ఈ వాయిస్ నోట్ అయితే మీకు పెట్టాల్సింది కాదు. మీ విషయంలో చాలా రాంగ్ జరిగింది. దానికి ముఖ్యంగా నేను మీ అమ్మగారికి చాలా సారీ చెప్తున్నా. ఈ ఆడియో ఏదైతే విన్నారో దానికి ఆయన స్పందించడం కూడా జరిగింది. ఎలా అంటే, అయ్యో మరి మీరు మాకు ఆ విషయం ముందే చెప్పాలి కదండి, ఎందుకు చెప్పలేదు అనేసి మాకు రిప్లై అయితే ఇచ్చారు. అది మీకు పెట్టాల్సిన మెసేజ్ కాదు కాబట్టి నేను మళ్ళీ రియలైజ్ అయ్యి అది వెనక్కి వెళ్ళి డిలీట్ ఫర్ ఎవరీవన్ కొట్టడం అనేది జరిగింది. అసలు నేను మీకు పెట్టాల్సిన మెసేజే కాదండి అది. రోజు మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మాకైతే ఒక మెసేజ్ వచ్చింది. అది నేను దానికి రెస్పాండ్ అవుతూ నేను ఒక వీడియో చేశా. ఇలాంటి అబ్యూజివ్ వర్డ్స్ మాట్లాడుతున్నారు, మేము వ్యాపారం చేసుకునే వాళ్ళం, మా మీద ఇలాంటివి మాట్లాడడం ఏంటి అని చెప్పి నేనే ఒకటి రైజ్ చేశాను వాయిస్. అలాంటిది నేను ఏ మాటలో ఏ తిట్టలేని వాళ్ళని తిడతానే అని అంటే అది ఒక రకంగా ఇన్నోసెంట్ వాళ్ళని తిట్టడం కూడా. నేనైతే ఇన్నోసెంట్ వాళ్ళని ఎవరిని ఎప్పటికీ వచ్చి ఒక మాట అనలేదు. ఎక్స్పెన్సివ్ అనే మాటలు అయితే ప్రైజింగ్ ఎక్కువ ఉంది, ఈ మాటకి ఎవరు అసలు కంప్లీట్గా రెస్పాండ్ అవ్వరు. ఇదండి జరిగింది అయితే ఇది. సో ఒకరికి పెట్టబోయి తను తిట్టిన ఆడియో ఏదైతే ఉందో అది కంప్లీట్లీ నిజమే, కానీ ఒకరికి పెట్టబోయి ఆ మెసేజ్ అనేది వేరేగా బై మిస్టేక్గా వెళ్ళిపోయింది. దానివల్ల ఈ పబ్లిసిటీ అంతా అయింది. ఒక ప్యూర్ ఇన్నోసెంట్ వాళ్ళని ఎవరైతే అసలు ఏం సంబంధం లేకుండా వాళ్ళకైతే ఒక మాట నింద అనేది పడవలసి వచ్చింది. కానీ అది కంప్లీట్లీ మీకైతే ఏం సంబంధం లేదమ్మా, మీకు అసలు ఆ మాట మీకు సంబంధమే లేదు, అది వేరే వాళ్ళకి వెళ్ళాల్సింది కాస్త మీకు వచ్చేసింది. అంతకు మించి ఇందులో ఏం లేదు, కంప్లీట్ మిస్లీడ్ అయింది అంతే. మేము బిజినెస్ స్టార్ట్ చేసిన రోజు నుంచి, ఫస్ట్ రోజు నుంచి ఇప్పటి వరకు ఈ 11 monthsలో అసలు ఎంత నెగిటివిటీ ఫేస్ చేసాము, ఎంత అబ్యూజివ్ వర్డ్స్ మేము ఎదుర్కొన్నాం అనేది, నెట్టుకొస్తున్నాం అనేది మాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు నేను మీకు ఇలా చెప్తున్నాను కదండి, ఇప్పుడు మీరు చూసి ఒక యాంగిల్లో ఆలోచించవచ్చు. అలా చెప్తేనే తెలుస్తుంది. ఈరోజు ఏదైతే ఆడియో అయితే లీక్ అయ్యింది దాన్ని చూసి మీకు ఎలా తెలుసుకున్నారో, మేము అన్ని ప్రాబ్లమ్స్ మేమేం మీకు చెప్పలేమండి. బిజినెస్ అనేది ఏంటంటే
తిట్లు వస్తాయి, పొగడ్తలు వస్తాయి, అన్నీ వస్తాయి. అన్నీ దాటుకొనే వచ్చాము. అయితే ఇలా ఎవరైతే తిట్టారో స్టార్టింగ్‌లో మేము భయపడ్డాం కూడా. ఏంటి ఇలా తిడుతున్నారు, మీ మీద కంప్లెయింట్ ఇస్తాము అన్నప్పుడు, మీరు గానీ మా మీద కంప్లెయింట్ ఇస్తే మేము సూసైడ్ చేసుకొని మీ పేరు రాసేసుకొని చచ్చిపోతాము. ఇలా రివర్స్‌లో కూడా మా మీద తిరగబడిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే 24, 26 ఏళ్ళు